ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. అమ్మి, నీ నోటికి శుభం పలకటం రాదా? ఊరుకో నువ్వు, ఇంకేం మాట్లాడుకో. దావద్దా, మీరేం కంగారు పడకండి. అబ్బి సింధుతో మాట్లాడతానని మీకు మాటిచ్చున్నాడు కదా. ఏదో ఒక మాయ చేసి అబ్బి సింధుని ఎలాగైనా ఒప్పించేస్తాడు. మీరు చూస్తూ ఉండండి. నీ నోటి చలవ వల్ల అదే జరిగితే నీ నోట్లో పంచదార పోస్తాను సంధ్య. దావద్దా అబ్బి. యష్, రే యష్, సింధుని అడిగావా? అది ఒప్పుకుందా? సింధుని నీతో కలవనిస్తానందా? మాట్లాడువేంట్రా? ఒప్పుకోలేదా? నేను చెప్పున్నాను కదా వదినా, ఆ సింధు ఒప్పుకోదని. నువ్వే అనవసరంగా లేనిపోయిన ఆశలు పెట్టేసుకున్నావు. అమ్మా, బాధపడకమ్మా. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. యష్ అబ్బి రిషికి నాన్నే కదా, కలిసి మాట్లాడితే సింధు సొమ్మేమైనా పోతుందా? అమ్మే, ఇక్కడ సొమ్ము కాదమ్మే సమస్య. శశిని యశు వదిన సింధుకి దగ్గర కాకుండా చూస్తా ఉండరు కదా, అదే దాని కోపం. దానికి బదులు తీర్చుకుంటా ఉండాది. కానీ రిషి శశిలా కాదు. వాడికి నాన్నను చూడాలని, మాట్లాడాలని, నాతో కలిసి ఉండాలని ఉంటుంది. అది రిషి బయటకు చెప్పలేడు. అది వాడి టెన్షన్ కావచ్చు, లేదా చెప్తే నువ్వెక్కడ అరుస్తావనే భయం కూడా కావచ్చు. రిషి, ఏంటమ్మా? నీకు మీ నాన్నతో శశితో మాట్లాడాలని, వాళ్లతో ఆడుకోవాలనుందా? చెప్పు నాన్నా. లేదమ్మా, అలా నాకేం లేదు. నీతోనే ఉండాలనుంది. నిజంగా నీకు మీ నాన్నని శశిని కలవాలని లేదా? లేక నేనేమైనా అంటానని భయపడుతున్నావా? పర్వాలేదు నాన్న, నీ మనసులో ఏముందో ధైర్యంగా అదే బయటికి చెప్పు. నేనేమనను. నాన్న శశి నీకు గుర్తొస్తున్నారు కదా? అవునమ్మా.
ఒకరోజు మీ నాన్నతో శశితో సరదాగా గడుపుతావా? సరే అమ్మా. మరి అది కూడా నీకు ఇష్టమైతేనే. నీ ఇష్టమే నా ఇష్టం రిషి. నువ్వు సంతోషంగా ఉండడమే అమ్మగా నేను కోరుకునేది. నీకు చెప్పలేదు కానీ నాకు కూడా నాన్నతో శశితో కలిసి ఉండాలనే ఉందమ్మా. కానీ వాళ్ళు మనతో ఉండరు కదా. నువ్వంటే వాళ్ళకి నచ్చదు కదమ్మా. మీ నాన్నకి శశికి నా మీద కోపం ఉన్నా నీ మీదైతే ప్రేమ ఉంది కదా. మీ ప్రేమకు నేనెందుకు అడ్డు తగలాలి? రేపే మీ నాన్న శశి మన ఇంటికొచ్చేలా చేస్తాను. సరేనా? థ్యాంక్ యూ అమ్మా. అమ్మకి థ్యాంక్స్ ఎందుకు? నీకొకటే చెప్తున్నాను రిషి, నీకు ఏదనిపిస్తే అది, ఏది అడగాలంటే అది ఈ అమ్మని నిర్భయంగా అడుగు. సరేనా? సరే అమ్మా. నువ్వు చదువుకో. ఫోన్ ఎందుకు తీయట్లేదు? ఎందుకు సింధు ఎన్నిసార్లు కాల్ చేస్తోంది, అది కూడా ఈ టైంలో? ఏంటి ఫోన్ చేసావు? రేపు నువ్వు శశి మా ఇంటికొచ్చి రిషిని కలవచ్చు. మీతో హ్యాపీగా ఉండాలని రిషి అనుకుంటున్నాడు. థ్యాంక్ యూ సింధు. రేపు వస్తారుగా? తప్పకుండా వస్తాం. ఉంటాను. వెంటనే ఈ విషయం అమ్మకు చెప్పాలి. రిషిని కలవడానికి సింధు ఒప్పుకుందని తెలిస్తే సంతోషపడుతుంది. అంటే నాన్న వాళ్ళు రేపు వస్తున్నారా అమ్మా? నువ్వడిగినట్టే నాన్న శశిని తీసుకుని మన ఇంటికొస్తున్నారు. అమ్మా, అమ్మా, అమ్మా. ఏంటి యష్ అంత ఆనందంగా ఉన్నావు? ఏంట్రా? ఉండి చెప్తాను. ఏంట్రా పిలిచావు? అమ్మా, రిషిని కలవడానికి రేపు వాళ్ళ ఇంటికి రమ్మందమ్మా సింధు. నిజంగానా? అవునమ్మా, ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పింది. సింధు ఒప్పుకోలేదని అందరూ తనని ఆడిపోసుకున్నారు. ఇప్పుడేమైంది? సింధునే ఫోన్ చేసి రమ్మంది కదా. యష్, సింధు మనసు మంచిదిరా. దాని మనసు మంచిదో చెడ్డదో మాకు బాగా తెలుసు చంద్ర. నువ్వేమీ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆఫీస్లో ఆయన అడిగినప్పుడు ఒప్పుకొని సింధు ఎప్పుడెందుకు ఒప్పుకుంది? ఏముందమ్మే, రిషిక్ కూడా వాళ్ళ నాన్నని శశిని చూడాలని ఉందేమో, అందుకే ఒప్పుకొని ఉంటుంది. కొడుకు సంతోషం కోసం సింధు ఏమైనా చేస్తుంది.
ఏదైతేనే రేపు రిషిని కలుస్తున్నాం, అది చాలు. సంధ్య, కన్యాకుమారి, రిషికి ఇష్టమైన వంటలు, పిండి వంటలు, స్వీట్స్ అన్నీ రెడీ చేయాలి. నా చేత్తో వాడికి దగ్గరుండి తినిపించాలి. అట్నే దావుతా. రిషికి ఇష్టమైనవన్నీ రేపు పొద్దుటికల్లా నేను మా అమ్మే రెడీగా చేసించుతాం. రే యష్, రిషి దగ్గరికి రేపు ఏ టైంకి వెళ్దాం? నువ్వే చెప్పమ్మా. ఒక్కరోజే కదరా రిషితో మనం ఉండేది. అందుకే ఉదయాన్నే బయలుదేరి మనం వెళ్ళిపోదాం. అలాగే అమ్మా. చంద్ర, ఇప్పుడే మనం షాపింగ్కి వెళ్ళి రిషి కోసం మంచి డ్రెస్సులు కొందాం. పద పద. పదమ్మి, మనం స్వీట్లు తయారు చేద్దాం. రామ్మే. రిషి, నిన్నెంతో మిస్ అయ్యాన్రా. రేపు కలవబోతున్నాం. అమ్మా, నాన్న శశి వస్తారన్నావుగా, ఇంకా రాలేదేంటమ్మా? వస్తారు రిషి, నువ్వు కాసేపు వెయిట్ చెయ్యి. అమ్మా, వాళ్ళు రాగానే నువ్వు, నాన్న, నేను, శశి అందరం కలిసి సరదాగా అలా బయటకు వెళ్దామా? అలాగే రిషి. సింధు, యష్ అడగగానే ఈజీగా ఒప్పేసుకున్నావు. కాస్త నువ్వు బెట్టు చేయాల్సింది. నీ పిల్లల్ని నీకు చూపించకుండా నిన్ను ఎంత ఏడిపించారు వాళ్ళు. నన్ను వాళ్ళు ఏడిపించారని నేను కూడా వాళ్ళని ఏడిపిస్తే ఇంక నాకు వాళ్ళకి ఏం తేడా ఉంటుందక్కా? రిషి కూడా శశితో ఆడుకోవాలని ఆశపడుతున్నాడు. అమ్మగా నా బిడ్డ కోరిక తీర్చడం నా ధర్మం కదక్కా. మంచితనం నీలో మరీ ఎక్కువగా ఉంది సింధు. దానివల్లే నీకిన్ని ఇబ్బందులు. అమ్మా, నాన్నొచ్చారు. అమ్మా, నాన్నొక్కడే వచ్చాడే, శశి రాలేదే. నాన్న, ఆగో. రిషి, బాగున్నావా నాన్న? బాగున్నాను నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నువ్వు వెళ్ళిపోయావుగా, ఈ నానమ్మను వదిలి. నీ మీద చాలా బెంగ పెట్టుకున్నానురా. అందుకే ఇప్పుడు నిన్ను చూడ్డానికే నేను నాన్న వచ్చాం. ఇదిగో నీకోసం కొత్త డ్రెస్సులు, స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చాను. రా తీసుకో. రిషి, ఆగమన్నాను కదా. యష్, నేను నిన్ను శశిని కదా రమ్మని చెప్పాను. అవును. మరి శశిని తీసుకురాలేదా? శశికి నిన్ను చూడ్డం గాని, నీతో మాట్లాడడం గాని, నీ ఇంటికి రావటం కానీ ఇష్టం లేదు. అందుకే తీసుకురాలేదు అసలు. సింధు, వాళ్ళని అలా బయట నిలబెట్టి మాట్లాడతావేంటి? మేడం, యష్, లోపలికి రండి, కూర్చొని ప్రశాంతంగా మాట్లాడదాం. ప్రసాద్, మధ్యలో నువ్వెందుకు దూరుతున్నావు? వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకోని. సింధు, నువ్వు మాట్లాడు. శశికి రావడం ఇష్టం లేనప్పుడు నాన్నగా నువ్వు ఒక్కడవే రావాలి కదా. మీ అమ్మని ఎందుకు తీసుకొచ్చావు? అదేంటి సింధు, నువ్వే కదా రిషిని చూడడానికి రమ్మన్నావు.
మా అమ్మ కూడా మనవణ్ణి చూడాలంది, అందుకే తీసుకొచ్చాను. అయినా దాంట్లో తప్పేముంది? నీకు నేను ఫోన్లో ప్రత్యేకంగా చెప్పాను యష్, నువ్వు శశి మాత్రమే రావాలని. ఇప్పుడు మా అమ్మ వస్తే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఆమె నా ఇంటికి రావడం, నా కొడుకుని కలవడం, వాడితో మాట్లాడడం నాకిష్టం లేదు. సింధు, పిల్లల్ని వారంలో ఒకసారి కలవచ్చని కోర్టు ఆర్డర్ ఉంది. హలో ప్రసాద్, కోర్టు వారు చెప్పింది వారంలో ఓ రోజు అమ్మగాని నాన్నగాని వాళ్ల పిల్లల్ని కలవచ్చు అని. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు కలవచ్చని కాదు. ప్రాక్టికాలిటీని పక్కన పెడితే ఎలా ప్రసాదు? అయితే ఇప్పుడు ఏమంటావు సింధు? నాన్నగా రిషిని నువ్వు కలవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. మా అమ్మ కూడా కలిసే తీరుతుందంటే మాత్రం నీకు కూడా నేను అభ్యంతరం చెప్పాల్సి ఉంటుంది. పాపం సింధు, ఇంటిదాకా వచ్చిన మనిషిని వెళ్ళిపోమనడం కరెక్ట్ కాదు. ఈ ఒక్కసారికి ఒప్పేసుకో. ఎంత కాదైనా ఆమె రిషికి నానమ్మ కదా. ఈ నాన్నమ్మే ప్రసాద్ పిల్లల్ని ఈ అమ్మకు కాకుండా చెయ్యాలని చూసింది. అందులో నీకు వాటా ఉందిగా. మరి ఈ పాపం అనే మాట అప్పుడు నీకెందుకు గుర్తుకు రాలేదు? ఏంటి బావని అసలు నువ్వు ఇదేమైనా కోర్టు అనుకుంటున్నావా? ఓ ఊరికే ఆర్గ్యూ చేస్తున్నావు. కోర్టు లోపలైనా కోర్టు బయటైనా న్యాయానికి అన్యాయం ఎదురైతే నేను ఆర్గ్యూ చేసే తీరుతాను. ఈ అవమానాన్ని నేను భరించలేనురా. యష్, నేను వెళ్ళిపోతున్నాను. ఇవి వాడికిచ్చే. అమ్మా. అయ్యో మేడం. అమ్మా. మేడం. అమ్మా. అమ్మా, నేను నీతో పాటే వస్తాను. వెళ్దాం పద. రే, నువ్వెందుకురా రావటం? నానమ్మగా నా మనవణ్ణి కలిసే అదృష్టం నాకు ఎలాగూ లేదు. నాన్నగా నీకు అవకాశం ఉంది కదరా, దాన్నెందుకు వదులుకుంటావు? శశిని నేనే కావాలని తీసుకురాలేదన్న కోపం రా దానికి. అందుకే మొహం మీద కొట్టినట్టు నన్ను వెళ్ళిపోమంది. ఇది నా టైం కాదురా, దాని టైం. నాకు ఒకరోజు టైం వస్తుంది. అప్పటిదాకా ఎదురు చూసి అప్పుడు చెప్తాను దాని పని. సరే, నువ్వు వెళ్ళు. మరి నువ్వెలా వెళ్తావమ్మా? నేనేదో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తానులే. ముందు నువ్వు నీ కొడుకు దగ్గరికి వెళ్ళు. ఈరోజు నువ్వైనా సంతోషంగా గడపరా. నాకంటే ఆ అదృష్టం లేదు. నువ్వు వెళ్ళు. వెళ్ళరా. రిషి, లోపలికెళ్ళు. వెళ్ళమంటున్నానా రిషి? నాన్నగా నేనైనా నా కొడుకుని కలవచ్చా? లేక మనవణ్ణి చూడడానికి వీల్లేదని మా అమ్మను నువ్వు వెళ్ళిపోమ్మన్నట్టే నన్ను వెళ్ళిపోమ్మని చెప్తావా?
రిషి రిషి వస్తున్నానమ్మా. ఏంటమ్మా? రిషి వెళ్ళి మీ నాన్నని లోపలికి తీసుకురా. అలాగేనమ్మా. నాన్న, రా రిషి ఇంట్లోకి వెళ్దాం. రా రా నాన్న. రా నాన్న, రా. రిషి ఇదిగో నీకోసం బొమ్మలు, బట్టలు, ఇదిగో చూడు. ఈ స్వీట్స్ కూడా నీకే. థ్యాంక్స్ నాన్న. ఎలా ఉన్నావురా? నాకేం నాన్న, బాగానే ఉన్నాను. అమ్మ నన్ను ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా? ఎలా అయినా సరే అమ్మని నాన్ని కలిసేలా చేయాలి.